లక్ష కోట్లు కాళేశ్వరంలో ముంచారు. కేసీఆర్ కు ఉరివేసినా తప్పు లేదన్న రేవంత్ 2029లో తేల్చుకుందామని సభ. రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల. ప్రజా పాలన ఎందుకు పోవాలో జీవన్ రెడ్డి చెప్పాలి. మంత్రి పదవి ఇవ్వనందుకేనా అని రేవంత్ ప్రశ్న. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి. అన్ని వర్గాల జీవితాలు ఆగమయ్యాయి. మేము రాగానే హైడ్రాను ఎత్తేస్తామన్న కేసీఆర్. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా అన్న రేవంత్. కేసీఆర్ ఫ్యామిలీ ఫామ్ హౌస్ లు కట్టుకుందన్న సీఎం. 3.5 లక్షల పట్టాలు ఇచ్చారన్న కేసీఆర్. కేసీఆర్ చావాలంటూ మాట్లాడుతున్నారు. నువ్వు 1000 జన్మలెత్తినా నేను చావను, చివరి శ్వాస వరకు పనిచేస్తూనే ఉంటామన్న కేసీఆర్. యూరియా ఇవ్వడం కూడా చేతకావడం లేదు. యాప్ల పేరుతో కాళ్లకు వాపులు తప్ప ఏమీ లేదు. తాను సభ పెడితే రైతు బంధు ఇస్తున్నారన్న కేసీఆర్. కాళేశ్వరంపై రేవంత్ ఇన్నాళ్లు ఏం చేశారు? 2 పిల్లర్లు కుంగితే పెద్ద ప్రమాదంగా చిత్రీకరించారు. 3 ఏళ్లైనా తుమ్మిడి హట్టి ఏం చేశారన్న జీవన్ రెడ్డి. తమిళనాడులో చంద్రబాబు ప్రచారం. డిఎంకే కాంగ్రెస్ లను టార్గెట్ చేసిన ఏపీ సీఎం. తెలుగు ప్రజలున్న ప్రాంతాల్లో క్యాంపెయిన్. మావిగన్ పై దుష్ప్రచారం చేస్తున్నారు. రాజధాని పేరుతో లక్షల కోట్ల కమిషన్లు కొట్టేస్తున్నారు. సర్కార్పై అంబటి విమర్శలు. పెద్ద దస్తగిరి హత్య వెనుక తాడేపల్లి హస్తం. కడప డిప్యూటీ మేయర్ పై నిమ్మల ఆరోపణ. నిత్యానందరెడ్డి జగన్ కి సన్నిహితుడన్న మంత్రి. సింగపూర్ కు ఏపీ మంత్రులు. రేపటి నుంచి 27 వరకు 7 మంత్రులకు శిక్షణ. వివిధ అంశాలపై శిక్షణ తీసుకోనున్న మంత్రులు. ఏపీ సచివాలయ సంఘం మాజీ అధ్యక్షుడిపై వేటు. ప్రభుత్వ సర్వీస్ నుంచి వెంకటరామరెడ్డి డిస్మిస్. న్యాయ పోరాటం చేస్తారన్న ఉద్యోగ సంఘం నేత. రేపు ఏపీ మున్సిపల్ కార్మికుల సమ్మె. జీతాలు చెల్లించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన. సమ్మెలో పాల్గొనబోతున్న 56,000 మంది. పవన్ ఫోటో లేదని గొడవ. ఎమ్మెల్యే సమక్షంలోనే టీడీపీ జనసేన వివాదం. పి గన్నవరంలో ఒకరిపై మరొకరు కేకలు. అనకాపల్లి జిల్లాలో అవినీతి అధికారి 1,50,000 లంచంతో పట్టుబడిన వీఆర్ఓ. గతంలోనూ అతనిపై అవినీతి ఆరోపణలు. విజయ్కి మద్రాస్ హైకోర్టు నుంచి మరో షాక్. అఫిడవిట్లలో ఆస్తుల వివరాల్లో తేడాపై పిటిషన్. ఆస్తులపై వివరాలు సేకరించి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం. బీజేపీ చేతిలో అన్నాడీఎంకే పావుగా మారింది. తమిళనాడులో పాగా వేసేందుకు కమలం కుట్ర. ద్రవిడ సంస్కృతికి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమన్న రాహుల్. ఈ నెల 22న తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయం. 23న ఉదయం తెరుచుకోనున్న బద్రీనాథ్ ఆలయం. ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే అనుమతి. ఛత్తీస్గఢ్ లోని జష్పూర్ లో విమాన ప్రమాదం. కొండను ఢీకొట్టి కూలిన ప్రైవేట్ జెట్. ప్రమాదంలో పైలట్, కో పైలట్ మృతి.